అంతాయిపల్లిలో వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన ముఖ్య అతిథి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. రాబోయే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతం, కొత్త కమిటీల ఏర్పాటు, బిఎల్ఏల నియామకంపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పార్టీ సీనియర్ నాయకులు తీర్మానించారు. డివిజన్ కానీ ఏ మున్సిపాలిటీకి మీరే పేర్లు ఇచ్చిండ్రు. మనోళ్ళను మన మున్సిపల్ ఆఫీస్కి పోయి బిఎల్ఏ బిఎల్ఓ వాళ్ళకు అటాచ్ చేయాలి. ఖచ్చితంగా ఈ 20 రోజులు మనం పనిచేయాలి. దాన్ని మనం సూపర్వైజ్ చేసుకోవాలి. మనోళ్ళు చేసుకున్నా లేదు. మన ప్రజాప్రతినిధులు కూడా మన మున్సిపల్ ఆఫీస్కి పోయి, డివిజన్ ఆఫీస్కి పోయి ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ ఆ ఇద్దరిని కోఆర్డినేట్ చేసి చేస్తున్నా లేదా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో పేరు ఇచ్చినాం, వాళ్ళు బుక్కులకు ఎక్కిండ్రు, గవర్నమెంట్ పోయింది, అఫీషియల్ కాన్ఫరెన్స్ తీసుకుపోయింది, ఆడికి వెళ్ళి గాంధీ భవన్ ఇచ్చేసింది. 602 రోజులు ఇచ్చినాం. వాళ్ళే చేస్తారు, మనం ఊరుకునే కదా. ఇక ముఖ్యమైన మాజీ మేయర్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మాజీ వైస్ చైర్మన్ కానీ ఎందుకు పిలిచినామంటే ఇలా డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు పిలిచినామంటే మీరు మీ ప్రాంతంలో ఇప్పుడు దమ్మాయి కూడా ఉంది. దమ్మాయి కూడా 2 పేర్లు ఉంది. ఒక ఆయన జిల్లా కమిటీలో ఉన్నాడు, ఒక ఆయన డివిజన్ ప్రెసిడెంట్, మాజీ డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇంకా చేంజ్ చేసేంత వరకు పని నడుస్తూ ఉంటారు. కనుక దమ్మాయి కూడా కానీ, జవాన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పోతేనే మన ఓటు పోకుంటాయి. అవి వచ్చి సుధీరన్ వచ్చో, నేను వచ్చో, అనిల్ వచ్చో చేయలేదు. కనుక మీరు ఖచ్చితంగా మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చినటువంటి బిఎల్ఓను, బిఎల్ఏను మనం ఇచ్చినటువంటి వ్యక్తిని ఇద్దరిని అటాచ్ చేసి మనం పనిచేస్తున్నా లేదు. ఏ ఓటు పోయినా నా ఓటు తీసేసిన రేపు పొద్దున నేను పోయి కార్యక్రమం అడగడానికి లేదు. మీ ఓటు ఒక్కరి ఓటు పోయినా మీరు పోయి అడగడానికి లేదు. మీకు అధికారమే లేదు. మీ తరఫున కొట్లాడాల్సింది బిఎల్ఏ. పలానా వాటిలో పలానా ఓటు ఉన్నదని చెప్పి వాళ్ళు కొట్లాడారు. వాళ్ళే విధంగా కాంప్లైంట్ చేయాలి కాదు. కనుక మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మీ ప్రాంతాలు మీరు గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పి ఈ సమావేశం. కనుక ఇప్పుడు మీ సూచనలు మీ ప్రాంతాల్లో ఎన్ని బూతులు ఉన్నాయో మరి 20 బూతులు ఉంటే 20 మంది తీసుకొని మీటింగ్ కూడా పెట్టుకోవాలి. మరి ఎట్లా పెట్టుకుంటాం? ఆ బూత్లో ఓ రోజు సుధీరుని వస్తాడు, ఓ రోజు అనువర్తనం వస్తాడు, ఓ రోజు అనిల్ వస్తాడు, ఓ రోజు అజయ్ వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మనం పోవాలి. మరి పోవడానికి ఒక టీం వర్క్, మన 16 డివిజన్లలో మనం తిరగడానికి టీం వర్క్. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మరి చెప్పాల్సిందిగా రాజేష్ ఎక్కేసాను. ఒక 2 నిమిషాలు మాట్లాడు. పెద్దలు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ ఇన్ఛార్జి అనిల్ యాదవ్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ గారికి, కుదులాపూర్ ఇన్ఛార్జ్ నితిన్ రెడ్డి గారికి, మల్కాజిగిరి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మన సన్నర్ గారికి, మైపాల్ బి గారికి, సతీష్ గారికి, వేదికటువంటి మిత్రులందరికీ ఈరోజు నూతనంగా ఇన్ఛార్జిగా ఎన్నికైన తర్వాత ముఖ్య నాయకులతో చిన్న సమావేశం ఏర్పాటు చేస్తామని మొన్న జిల్లా పరిషత్ ఏదైతే జిల్లా కమిటీ ఇచ్చినామో వాళ్లకు డివిజన్ అధ్యక్షులతో కలుస్తా అని చెప్పి మన అనిల్ యాదవ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుందామని చెప్తే, అదేవిధంగా 602 బిఏలు అంటే దాదాపు ఒక బూత్లో 30 నుంచి 35 బూతులు. ఆ 35 మందితో ఏ రకంగా పని చేపిద్దాం అని చెప్పి తీసుకుంటా ఉన్నాం.